వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడున్నా పట్టుకుంటాం, అంతమందించే వరకు ఎంతవరకైనా సిద్ధం. ఇది మన ప్రధానమంత్రి మోడీ గారు బహిరంగ సభలోనే మాట్లాడారు. అంటే ఎంత ఆగ్రహాన్ని తెప్పిస్తే అంత మాట అంటున్నారు అనేది మనం ఇవాళ గమనించాల్సిన అవసరం ఉంది. పహల్గామ్ హంతకులను వారికి మద్దతిస్తున్న వారిని కళ్ళలో కూడా ఊహించినట్లు శిక్షిస్తాం. ఇది పర్యాటకులకు మాత్రమే దాడి కాదు, ఇది భారత ఆత్మపై శత్రువుల దుస్సాహసం. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైనది. ప్రధాని మోడీ మద్దతు ప్రకటించిన దేశాలకు కృతజ్ఞతలు. సో ఇవాళ చాలా స్పష్టంగా మళ్ళీ యుద్ధ వాతావరణం మొదలైంది. పాకిస్తాన్ భారత్ యుద్ధం మొదలైనట్టుగా ఇవాళ ఆయన స్టేట్మెంట్ ద్వారా, మోడీ గారి స్టేట్మెంట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ భారత ఆత్మ మీద అది దాడి అంటున్నారు. భారత ఆత్మపై అది దాడి, కేవలం అది పర్యాటకుల దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై కొట్టారు. మా యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీశారు, మా ప్రజల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ప్రవర్తించారు. ఇది మతానికి సంబంధం లేదు, ఒక మతం దాడి కాదు, ఇది కేవలం మతానికి ముడిపెట్టద్దు దీన్ని. సో మతం ఏదైనా సరే మానవత్వం లేని ఉగ్రవాదులను అంతమొందించాలి. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తాం. ఇవాళ ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ మొదటి నుండి కూడా అది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది. ఆ దేశం యొక్క సంగతి ఏందో చూస్తాం. తప్పకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం. ఆ భూమి మీద ఎక్కడున్నా ఉగ్రవాదులు ఎక్కడున్నా కూడా, ఎక్కడ దాక్కున్నా, ఏ మూలన ఉన్నా సరే వాళ్ళను పట్టుకొని తీర్తామని చెప్పేసి శపథం వేశారు మోడీ గారు. నిజంగా మోడీ గారికి ఈ సందర్భంగా మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మన దేశం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎవరికి వాళ్ళ దేశం ఇంపార్టెంటే. మన దేశాన్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. ఈ దేశ ప్రజలను రక్షించడం మన బాధ్యత. ఒక ప్రధానమంత్రి ఈ దేశ ప్రజలను రక్షించలేకపోతే ఆ ప్రధానమంత్రి ఆ సీట్లో కూర్చోడానికి అర్హుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎవరైతే ఇప్పటివరకు 26-28 మంది దాకా చనిపోయారు, క్షతగాత్రులయ్యారు, వాళ్ళంతా ఇవాళ ఆత్మలు క్షోభిస్తున్నాయి. ఇవాళ పాపం అమాయకంగా వాళ్ళు ఏదో ఆ కాశ్మీర్ ప్రాంతంలో అందాలను ఇవాళ ఆస్వాదిస్తామని చెప్పేసి వెళ్తే మరి తమ ప్రాణాలు పోతాయి, గాలిలో కలిసిపోతాయని ఒకవేళ వాళ్ళు భావించి ఉంటే వాళ్ళు వెళ్ళేటోళ్ళు కాదు. కాశ్మీర్ లోయలో 370 రద్దు తర్వాత ఇవాళ ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉన్నదే అనుకున్నారు ప్రజలంతా కూడా. ప్రశాంతమైన వాతావరణంలో ఒక్కసారిగా ఉలికపడ్డది ఇవాళ పహల్గామ్. సో పహల్గాము అంతకుముందు పఠాన్కోట్ నుండి మొదలుకుంటే పహల్గామ్ వరకు అనేక రకాలుగా దాడులు, ఇవాళ ఉగ్రదాడులు జరిగినాయి. అనేక మంది ప్రాణాలు బలిగొన్నాయి. చివరికి ముంబై మీద దాడులు కూడా జరిగినాయి. సో దేశవ్యాప్తంగా పార్లమెంట్ మీద దాడులు జరిగినాయి. ఇవాళ చూస్తూ ఉంటే మొత్తం మన దేశం యొక్క సార్వభౌమాధికారానికి ఇది పెద్ద దెబ్బ. ఈ దేశ అస్తిత్వమే దెబ్బ. ఈ దేశ ప్రజల యొక్క మాన ప్రాణాలు గాలిలో కలిసిపోయడానికి ఎప్పుడు కలిసిపోతాయో, ఏ రకమైన ముప్పు ఉగ్రవాదం రూపంలో వస్తుందో అని చెప్పేసి భయంలో బిక్కుమంటూ ఇలా ప్రజలు బతకాల్సిన అవసరం లేదు. సో అందుకే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నది మోడీ ప్రభుత్వము. ఒకవైపు వాఘా బార్డర్ మూసేయడము, మరొక వైపు వాళ్ళ యొక్క ఎంబసీని ఇక్కడికి వెళ్ళడం, మూడో వైపు వీసాలు రద్దు చేయడం, నాలుగో వైపు యుద్ధం ప్రకటించడం. సో కాకపోతే ఒక జలం విషయంలో, సింధు జలాల విషయంలో మాత్రమే మోడీ గారు పునర్పరిశీలన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ జలసంధిని ఏదైతే ఉందో, ఆ జలసంధి నీళ్లు అనేది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారంగా ఉంటాయి. కాబట్టి ఇలా అంతర్జాతీయ ఒప్పందంలో భాగంగా సింధు జలాలని ప్రజలకి ఇవాళ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మరి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మన ప్రభుత్వము. అది ఏ మేరకు కరెక్ట్ అనేది కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అంశాల్లో కూకటి వేళ్లతో ఇవాళ ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి మనం అనేక ప్రయత్నాలు చేయాలి. ప్రపంచం యొక్క సపోర్ట్ తీసుకోవాలి. తప్పకుండా ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ఇవాళ మన లక్ష్యంగా పనిచేయాలి. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా ఆ లక్ష్య సాధన దిశగానే ఉన్నాయి. కాకపోతే ఉగ్రవాదానికి కారణాలు ఏంటిదో కూడా వెతకాలి, మూలాలు ఏంటిదో కూడా వెతకాలి. మతం ఏదైనా సరే ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇంకో మతాన్ని ద్వేషించడం, ఇంకో మతాన్ని అందించివేయడం
ఆ మతానికి సంబంధించిన వాళ్ళని చంపడం, ఆ మత స్వేచ్ఛను రద్దు చేయడం, మతం వాళ్ళు మాట్లాడుకునే వాక్ స్వాతంత్రాన్ని మీద అడ్డుకట్ట వేయడం, ఇట్లాంటి ఒక మతాన్ని టార్గెట్ చేయడం, ఇట్లాంటివి ఏమన్నా చేస్తే తప్పకుండా తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఏ దేశమైనా అంతే, ఏ దేశంలో అయినా ఏ మతమైనా అంతే. కాబట్టి అలా మత ఉన్మాదులుగా మారే ప్రమాదం ఏర్పడుతుంది. వాళ్ళని ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది. బాల్ని ఎంత గట్టి కొడితే తిరిగి బాలు మళ్ళీ మనకు ఎట్లయితే బ్యాక్ అంత ఫోర్స్గా అవుతుందో న్యూటన్ సిద్ధాంతం ప్రకారంగా మనం ఎంత అణచివేస్తే ఉగ్రవాదాన్ని, అంటే ఉగ్రవాదాన్ని అణచివేస్తే తప్పలేదు, కానీ మతం, ఒక మతాన్ని పేరు మీద ఒక మతాన్ని అణచివేయడము, ఆ మతం యొక్క ఆ రూట్స్ని అణచివేయడము, లేదా ఆ మతాన్ని లేకుండా చేయడం అనేది సాధ్యం కాని విషయం. వేల సంవత్సరాలుగా మతాలు ఉన్నాయి. అది బౌద్ధ మతమా, హిందూ మతమా, ఇస్లాం మతమా, క్రిస్టియన్ మతమా, ఏదన్నా మతం కావచ్చు. బట్ ఆ మతాన్ని అణచివేయడం, ఆ మత సంస్థల మీద దాడులు చేయడం, కేవలం వాళ్ళనే టార్గెట్ చేయడం అనేది ఏ దేశానికైనా మంచిది కాదు. అది ఇస్లామిక్ దేశమైనా, అది హిందూ దేశమైనా, అది క్రిస్టియన్ దేశమైనా, లేదంటే అది నియంతృత్వ దేశమైనా, అది కమ్యూనిస్ట్ దేశమైనా, ఏ దేశమైనా సరే ఆ నియంత్రణ విధానాలు ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా కరెక్ట్ కాదు. దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన ప్రజలంతా కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా భారతదేశ ప్రధానమంత్రి వెంట ఉండాలి. అది ప్రతిపక్ష పార్టీలైనా సరే, ప్రజలైనా సరే, ఆయనకు బాధ్యతగా నిలిచి ఈ దేశాన్ని, ఈ దేశ ప్రజలని, ఈ దేశం యొక్క జీవించే హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. D6 అదే భావిస్తుంది, DJAC అదే భావిస్తుంది. దేశం ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, దేశం ఫస్ట్, ఐఎమ్ ద ఫస్ట్ నేషనలిస్ట్ అండ్ లాస్ట్ నేషనలిస్ట్. అంటే దేశం అనేది ముందు, చివరికి కూడా దేశమే. అంటే దేశం ముందు, ప్రజలు దేశం తర్వాతనే. కాబట్టి సో ప్రజలనే వాళ్ళకి రక్షణ ఉండాలంటే దేశాన్ని రక్షించుకోవాలి. దేశం అంటే ఇవాళ మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో కాబట్టి ఈ మనుషులను రక్షించుకోవడమే దేశాన్ని రక్షించుకోవడం అవుతుంది. ఇవాళ త్యాగం చేస్తున్న ఎవరైతే జవాన్లు ఉన్నారో ఆ జవాన్లంతా కూడా ఈ దేశాన్ని రక్షణలో తమ యొక్క అమరవీరులైపోయి త్యాగాలు చేస్తున్న వాళ్ళని కూడా ఇవాళ మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తున్నది D6 DJAC. మీరంతా కూడా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఆర్థికంగా కూడా మన ఉద్యమానికి సహకరించాల్సిందిగా ఇవాళ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.